ఇక కర్నూలు జిల్లా ఎమ్మగనూరు పట్టణం లింగాపురం రామయ్య కొట్టాల వీధి శ్రీ నీలకంఠేశ్వర హై స్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న వడ్డే సింహాద్రి తండ్రి మందలించాడని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాకు 5 మంది సంతానం సార్. దాంట్లో లాస్ట్ అబ్బాయి నా కొడుకు సింహాద్రి సార్. ఇట్లా సరిగ్గా చదువుకుంటే నేను మందులు ఇచ్చినాను సార్. గట్టిగా ఇంట్లో నుండి పారిపోయాడు సార్. ఎక్కడ ఇంతవరకు వెతికాం సార్. సెప్టెంబర్ 30 తారీఖు పోయినాడు సార్. ఇంతవరకు దొరకలే. ఆచూకు పోలీస్ కంప్లీట్ కూడా ఇచ్చినాం సార్. అన్ని చోట్ల బుడికాము. ఇంతవరకు మా అబ్బాయి దొరకలేదు సార్. ఎక్కడైనా ఎవరికైనా కనపడితే ఆచూకి తెలిసిన వారు కానీ మాకు మా బిడ్డని తెలియజేసి ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయాలని అందరికీ నమస్కారం చేస్తున్నాను సార్. మాకు 5 మంది సంతానము. నా కొడుకు లాస్ట్ సింహాద్రి తప్పిపోయినాడు 30వ తారీఖు నాడు. యాడున్నా నా కొడుకు నాకు దొరకాలని చెప్తున్నాం. ధన్యవాదాలు. ఎమ్మెల్యేలు పట్టణ సిఐ 91101045కు కానీ పట్టణ ఎస్ఐ 91101147కు కానీ సమాచారం అందించవాలని కోరుచున్నాం. పట్టణానికి చెందిన వడ్డే నరసింహులు కొడుకు వడ్డే సింహాద్రి. అతని వయసు 14 సంవత్సరాలు ఉంటుంది. ఇతను ఎస్ఎన్ఎస్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇతను స్కూల్కి సరిగా పోలేదు, స్కూల్కి పోరా అని తండ్రి మందలించినందుకు 30/9/2019 తేదీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి మా నాన్న ఇట్లా నన్ను తిడుతున్నాడు, స్కూల్ సరిగ్గా పోలేదు అంటున్నాడు, నాకు ఇక్కడ స్కూల్ చదువుకోవడం ఇష్టం లేదు, నేను కర్నూలుకి వెళ్ళిపోతానని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు మధ్యాహ్నం 12 గంటల టైంలో. ఆ తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా విచారించుకొని కొడుకు రాలేదని ఈ నెల 10వ తేదీన మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. నేను చుట్టుపక్కల బంధువులంతా ఎత్తుకున్నాను సార్, మా కొడుకు కనిపించట్లేదని. ఫిర్యాదు యొక్క కంప్లైంట్ మేరకు కేసు కట్టి ఆ అబ్బాయి ఆచూకీ కోసం వాళ్ళు టీం ఫామ్ చేసి అబ్బాయి ఎత్తుకుతున్నారు. ఈ అబ్బాయిని త్వరలో పట్టుకోవడానికి ట్రై చేస్తాము. పత్రికా ప్రకటన ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కూడా చెప్పడం ఏమంటే ఈ అబ్బాయి గురించి ఏమైనా ఆచూకీతం మీకు తెలిస్తే మా పోలీస్ స్టేషన్ నెంబర్లకు మాకు తెలియజేస్తే ఆ అబ్బాయి ఎక్కడున్నా కూడా మేము వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాం.